ఈ రోజు నేను ఒక చిన్న లెక్క చెప్తా, తెలంగాణ లెక్క తీసుకో రాధాకృష్ణ గారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఇడిపోయినప్పుడు కేవలం 70,000 కోట్ల అప్పు ఉన్నది. ఎంత ఉన్నది? 70,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాటికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు 1,00,000 కోట్లు, అప్పులు 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ గారు. అంటే ఇవాళ 8 లక్షల కోట్లు తీర్చాలంటే తెలంగాణ ప్రజల మీద ఎంత పన్ను వేయాలో ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఎప్పుడు తీరాలి అప్పు? అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే చూస్తూ ఊరుకుంటాలా పబ్లిక్గా? ఆ రోజు నేను సింపుల్గా చెప్తున్నా, నెలకు 6,000 కోట్లు వేసుకోండి. నెలకు 6,000 కోట్లు తప్పున అప్పులు కట్టున్నా 12 నెలల్లో 72,000 కోట్లు అప్పు తీరిపోయేది. ఇలా భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉండేది తెలంగాణ. నెంబర్ 1 ప్లేస్లో ఉండాల్సినటువంటి తెలంగాణని అప్పులు కుప్పలుగా మార్చింది కేసీఆర్, కేటీఆర్. వీళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. సేమ్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ దాదాపుగా 11 లక్షల కోట్లు దాటిపోయింది అప్పు. ఆ లెక్కలు బయట పెట్టడంలో ఆర్థిక మినిస్టర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ లెక్కలు ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారంటే ఒక్క ఎలక్ట్రికల్ కంపెనీలోనే 36,000 కోట్లు ట్యాక్సులు బాధారు. ఇవాళ ఈశ్వేశ్వర్ రెడ్డికి ఎట్టొచ్చినాయి టెండర్లన్నీ? ఒక్క ఈశ్వేశ్వర్ రెడ్డికి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దాని మీదనే 36,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోసిపెట్టారు. అంటే రాజకీయం అనేది పెద్ద పెద్ద బేడ కార్పొరేట్ కంపెనీలకు దోసిపెట్టడానిక, ప్రజలకు సేవ చేయడానిక రాజకీయ నాయకులు ఉండేది. అందువల్ల నేను ఇప్పుడే చెప్తుండా, ఈ రోజు బాండ్లు వచ్చినాయి. బాండ్లు వస్తే మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఇచ్చాడు? దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు లంచాల రూపంలో, ఎలక్ట్రికల్ బాండ్ల రూపంలో తీసుకున్నారు. ఇలా మొట్టమొదటి ప్లేస్లో భారతీయ జనతా పార్టీ 7,000 కోట్ల రూపాయలు తీసుకుంది అన్ని కార్పొరేట్ కంపెనీల కాడ. రెండో ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది 1,396 కోట్ల రూపాయలతో. తర్వాత మూడో ప్లేస్లో నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి భారతీయ రాష్ట్ర సమితికి మూడో ప్లేస్లో ఉంది 1,323 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసేసినటువంటి కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చేది దాని ముసుగులో డబ్బులు కొట్టేశారు. తర్వాత 4th ప్లేస్కి వచ్చేసి డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే మన ఇది జేడి మన ఒడిశా పార్టీ ఒకటి ఉంది. దాని తర్వాత డిఎంకే పార్టీ స్టాలిన్ పార్టీ ఉంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 486 కోట్ల రూపాయలతో ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా 181 కోట్లు ఎలక్ట్రికల్ బాండ్ల రూపంలో వచ్చినాయి. ఈ డేటా అంతా ఈ దేశ ప్రజల సంపదని కంపెనీల కాడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇస్తారా సస్తారా, వాళ్ళ మీదకి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పంపించేది. డబ్బులు వచ్చినాక ఉస్కో అనేది సిట్ అనేది. ఈ విధంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు కార్పొరేట్ కంపెనీల మీద పడి దోపిడీ దొంగల్లాగా దోచేస్తున్నారు. కాబట్టి వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతుంటాయి? కార్పొరేట్ కంపెనీల కాడ లంచాలు తీసుకోబట్టి ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ ఎంత ఉండేది? 100 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు ఉన్నటువంటి ఫోన్ రీఛార్జ్, మంత్లీ రీఛార్జ్ ఇవాళ 300 రూపాయలకి ఎందుకు పోయింది? రిలయన్స్, ఐడియా కానీ ఇవన్నీ అంటే ప్రజల్ని అంటే కాకుళ్ళు కొట్టి గద్దలుగా పెట్టడం అంటారు చూసావా? ఇవాళ 100 రూపాయలు రీఛార్జ్ ఉన్నది, 120, 130, 150 రీఛార్జ్ ఉన్నది 300 రూపాయలకి ఎందుకు పోయింది? తగ్గాల్సింది ఎందుకు పోయింది? శాటిలైట్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేసిందా? రిలయన్స్ వాళ్ళు కానీ, ఇవాళ ఐడియా కంపెనీ కానీ, ఇవాళ ప్రధానమైన కంపెనీలు తీసుకోండి, భారతీయ ఎయిర్టెల్ కానీ 300 రూపాయలు ఏంది రీఛార్జ్ అవుతుందా? ప్రజల సొమ్ము ఈ విధంగా దోచేయటం కాదు. అందువల్ల ఆలోచించుకోమని నేను చెప్తుందా. ఈ రోజు 1, 2 రాధాకృష్ణ గారు నేను చెప్తున్నా కదా, భారతదేశాన్ని నాకేస్తున్నారు. మేల్కోండి. గనులు కేటాయించినోడికేమో, గనులు కేటాయించినటువంటి వాళ్ళకేమో గనులు కేటాయిస్తున్నారు కదా. ఎందుకు కేటాయిస్తున్నారు గనులు? వీళ్ళ ప్రైవేట్ కంపెనీలకి. ఇవాళ పోర్టులన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలి. మేము మొట్టమొదటి నుంచి మొట్టుకుంటా ఆల్ పోర్ట్స్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే స్మగ్లింగ్ ఆస్కారం ఉండదు. స్కానర్స్ ఉంటాయి, డేటా కరెక్ట్గా ఉంటుంది. ఇవాళ పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేసి, అదానీ పరం చేసేసి ఏం వస్తుందో ఏం పోతుందో ఎవడికి తెలుసు? లెక్కపత్రం ఎవడి దగ్గర ఉంటుంది? ప్రైవేట్ పోర్టులు ఇవాళ గంగపట్నం పోర్టు ఉంది, రేషన్ బియ్యం ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అయిపోయినాయా ఎవడికి తెలుసు? ఇవాళ కృష్ణపట్నం పోర్టు ఉంది, ప్రైవేటైజేషన్ పోర్టులో డెవలప్మెంట్లో భాగంగా ఇవాళ సముద్రం చుట్టుపక్కల ఉండే పోర్టులు మొత్తం ఇది రానున్న కాలంలో మిలిటరీని కూడా చేస్తారు ప్రైవేట్ పరం. వీళ్ళు ఇవాళ రైల్వేలు ప్రైవేట్ పరం అంటారు, పోర్టులు ప్రైవేట్ పరం అంటున్నారు. ఈ దేశాన్ని ఎటు నడిపియాలనుకుంటున్నారు? ఈ దేశం బాగుండాలంటే ఏం చేయాలా? ఇవాళ మిలిటరీలో కూడా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టండి, ఇంక చూద్దాం. దుర్మార్గం, తప్పు. నేను అంటుండేది ఏంటంటే ఫైనల్గా భారతదేశం అనేది చాలా విలువైనటువంటి ఈ దేశము. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మకం, పని చేసేటటువంటి ప్రపంచంలో అత్యధిక జనాభాకి వెళ్ళిపోయింది భారతదేశం. ఈరోజు చదువుకున్న పిల్లలు
టెక్నాలజీని ఐఏఎంలో ఐఐటీలో చదువుకున్న పిల్లలు ఆణిముత్యాలు లాంటి పిల్లలు మేధో సంపద వలసిల్లిపోతుంది యూరప్ దేశానికి, అమెరికా ఖండానికి. ఎందుకు అంత దౌర్భాగ్యము? ఇక్కడే మీరు కంపెనీలు సృష్టిస్తే, ఇన్నోవేషన్ థాట్స్ అన్ని క్రియేట్ చేసేస్తే, ఇలా ప్రపంచానికి కరోనా వైరస్ కనుక్కున్నది ఎవరు? వ్యాక్సినేషన్ కనుక్కున్నది ఇండియన్సే కదా. ప్రపంచాన్ని అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు మన ఇండియన్స్ పిల్లలే కదా. మన హైదరాబాద్ భారతీయ బయోటెక్ వాళ్ళు, కాకపోతే మనకి సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళందరూ కదా భారతదేశ ప్రజల. ఈ రాజకీయ నాయకులు కాపాడారా, సైంటిస్టులు కాపాడారా? అందువల్ల ఏంటంటే ఈ దేశం ఒకవైపు దేశం కష్టాల్లో ఉన్నప్పుడు జర్నలిస్టులు కానీ మేధావి వర్గం కానీ మౌనంగా ఉండటం మనం దేశానికి చేసినటువంటి ద్రోహమే. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాలా. నేను ఇందాక చెప్పినాను కదా, 13,000 కోట్ల రూపాయలు ఈ 6 పార్టీలు తీసుకున్నాయి ఎలక్ట్రికల్ బాండ్ల రూపం. ఈ 13,000 కోట్ల రూపాయలతో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కట్టొచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎన్ని ఐఐటీలు కట్టొచ్చు, ఎన్ని ఐఐఎంలు కట్టొచ్చు, ఎన్ని జాతీయ ప్రాజెక్టులు కట్టొచ్చు, ఎన్ని రోడ్లు పోయొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి జీతాలు ఇస్తున్నారు కదా ప్రజలు. ఆ డబ్బులతో ఉండొచ్చు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ దేనికి అవసరం వచ్చినాయి? ప్రజల సొమ్ము లూటీ చేయటం కదా. కంపెనీల కాడ లూటీ. ఈ కంపెనీలకు కూడా బుద్ధి లేదండి. ఈ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఒక 5% వాళ్ళకి వచ్చిన ఆదాయాల్లో జాతీయకి వాళ్ళు రోడ్లు పోయొచ్చుగా. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా పంట కాలంలో ఇచ్చుగా, రోడ్లు పోయొచ్చుగా. ఈ దౌర్భాగ్యులు కంపెనీలలో కూడా సోయి లేకుండా వాళ్ళు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దొంగ లెక్కలు చూపిస్తారు కాబట్టి వద్ద ఈడీని, సిబిఐని, ఐటీని మళ్ళిచ్చేది. వాళ్ళు డబ్బులు ఇచ్చినాక సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇది దుర్మార్గం అనిపించటంలో రాధాకృష్ణ నీకు నేను చెప్పే మాటలు బట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కంపెనీలన్నీ కూడా రాజకీయ పార్టీలకు చందాలు ఎందుకు ఇవ్వాలి? సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అంటే ఏంటి? సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అంటే ఏంటి? స్కూళ్ళు కట్టించివు, హాస్పిటల్ కట్టించివు, గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏరియాలు ఏట కూడా రోడ్లు లేవు, రోడ్లు పోసివు. ఏమన్నా పుస్తకాలు ఫ్రీగా ప్రింటింగ్ చేసివు. ఇవాళ ఎంబీబీఎస్ చదివే పిల్లలకు ఒక్కొక్క పుస్తకం కొనాలంటే 15,000 ఉంటుంది. దాదాపు 2-3 లక్షలు అవుతాయి పుస్తకాలు ఎంబీబీఎస్ చదివే పిల్లలకి. ఫ్రీగా పుస్తకాలు ప్రింటింగ్ చేసి ఫ్రీగా పంచరా భయ్ అన్ని మెడికల్ కాలేజీలకి. మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ లేకుండా ఇలా డాక్టర్లకు స్కానింగ్ కానీ అయ్యి లేక చల్లాడిపోతుంటారు. ఒక ఎక్విప్మెంట్ కొనింది, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టొచ్చు కదా. అంటే ఈ దేశాన్ని రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ దేశాన్ని లూటీ చేస్తా ఉంటే మేధావి వర్గం అంతా మూసుకొని ఉంది. మేధావులన్నీ పార్లమెంట్లోనూ అసెంబ్లీలో ఉంటుండే మేధావులందరూ 4 రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు గందరగోళంగా. మాట్లాడేవాడు ప్రతి ఓడి మీద కేసులు పెడుతున్నారు. అసలైన దేశద్రోహుల్ని పార్లమెంట్కి పంపించేది, అసలైన స్మగ్లర్లని ముఖ్యమంత్రులు చేసుకునేది, ఆర్థిక ఉగ్రవాదులను ముఖ్యమంత్రులు చేసుకునేది. ఇలా పేరాగాని చెప్పులకు లేని వాళ్ళు కూడా 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి నిర్మాణాలు చేసుకుంటుంటే మూసుకొని కూర్చొని ఉంది భారతదేశంలో యువతంతా. నేను చెప్పగలిగేది ఫైనల్ గా ఒకటే, ఈ దేశంలో జర్నలిజం చచ్చిపోయి ఉంది. జర్నలిజం కూడా 10 పేపర్లు చదివితే కానీ ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియటంలా. ఈ జర్నలిజంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, వార్తాపత్రికలు కానీ కొన్ని పార్టీలకు కొమ్ము కాసేది, వాడిచ్చే డబ్బులకు ఆశపడేది, వాడి కాడ యాడుల కోసమో ఒక పక్కన కొన్ని పేపర్లు ఒక పక్కన, కొన్ని పేపర్లు ఒక పక్కన ఉండటం, మీడియా కూడా ఒట్టికలుగా విడిపోవడం ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇంక ఈ దేశాన్ని కాపాడగలిగేది ఒకే ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కిందకి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, జనరల్ పోలీసు, ఏసీబీ, సిఐడి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇవన్నీ న్యాయ వ్యవస్థ కిందకి రావాలా. అసలు ప్రభుత్వం కింద ఉండనే కూడదు. ఇలా ఊడిగం చేస్తారు వాళ్ళ ఉద్యోగాల కోసం. ఐఆర్ఎస్ కాకుండా ఐఆర్ఎస్ అయిపోయారు. ఐఏఎస్లు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఆర్ఎస్లుగా తయారైపోయారు. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ 4 సింహాలు గుర్తు పెట్టుకొని సత్యమేవ జైతేనని అసలు సత్యమే లేకుండా అసత్యానికి కొమ్ము కాస్తా ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది? అభివృద్ధి లేకుండా విధ్వంస పాలన జరుగుతుంది. ఎక్కడ చూసినా దోపిడీ, నిలువెల్ల అడుగడుగున దోపిడీ లేని పదార్థమే లేకుండా పోయింది. రాజకీయ నాయకుడు అయితే చాలు లక్షల కోట్లకి, వేల కోట్లకు అధిపతులు అయిపోతున్నారు. దీన్నంతటిని ప్రతిఘటన ఉద్యమాలు ముందుకు కానీ రాకుండా ఉండి మాట్లాడకపోవటమే నేరం అయిపోద్ది. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా మూసుకున్నారు. ఎకనామిక్స్ చదువుకున్న యూనివర్సిటీలో ప్రొఫెసర్స్కి నా కాడికి బాగా తెలుసు. ఆంధ్ర యూనివర్సిటీలో కానీ,
తర్వాత యోగి యమున యూనివర్సిటీ కానీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, అన్నమయ్య యూనివర్సిటీ కానీ, నన్నయ్య యూనివర్సిటీ కానీ, కృష్ణా యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, ఈ ఎకనామిక్స్ చదువుకున్న లెక్చరర్స్ అంతా బయటకు వచ్చి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడిటర్లు అందరూ బయటకు వచ్చి ఈ ఎకనామిక్స్ని ప్రజలకు ఎందుకు చెప్పరని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రజల సంపదనంతా వాళ్ళకేం పప్పులు బెల్లాల పథకాలు 5,000 10,000 వాళ్ళ పథకాలు వాళ్ళ మొక్కాన్ని కొట్టి రాష్ట్రాలని లూటీ చేస్తారు, దేశాన్ని లూటీ చేస్తున్నారు. దీన్ని కాపాడాల్సింది అంతిమంతకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న జ్ఞానం ఉన్న ప్రతి పౌరుడు కాపాడాలి.